సభ గురించి మాట్లాడుకుంటే 25 ఏళ్ల ప్రస్థానం టీఆర్ఎస్ పార్టీది. సరే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే ఉద్యమ పార్టీగా పుట్టింది. ఉద్యమాలలో నుంచే వచ్చింది పార్టీ. చాలామంది అమరవీరులయ్యారు, ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారు. సభ స్టార్ట్ అయిన తర్వాత కేసీఆర్ ఎంట్రీ తర్వాత కేసీఆర్ అమరవీరుల గురించి మాట్లాడలేదు, శ్రీకాంతాచారి గురించి మాట్లాడలేదు, కొండా లక్ష్మణ్ బాపూజీ గురించి మాట్లాడలేదు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఎవరి ప్రస్తావన లేదు. అదొక పొలిటికల్ అజెండా స్పీచ్ లాగానే కనపడ్డది, కానీ పార్టీ గురించి మాట్లాడలేదు. పార్టీ ఎట్లా పుట్టింది, ఎందుకు పుట్టింది, దేనికోసం పుట్టింది, ఇట్లాంటి ముఖ్యమైన అంశాలు ఎందుకు ప్రస్తావించలేదు అని చెప్పి ప్రశ్నలు వస్తున్నాయి. సారీ టు డిఫర్ విత్ యూ భార్గవ్. స్పెసిఫిక్ ఎజెండాను మీరు ఫాలో అయినట్లేరు. పార్టీ ఇచ్చింది, పార్టీ చాలా చాలా స్పష్టంగా చెప్పింది. మీ ఊర్లలో ఉన్నటువంటి జెండాలను ఎగరేసి, పార్టీ జెండాలను ఎగరేసుకొని బయలుదేరండి. అమరవీరుల స్తూపాలు ఉంటే అక్కడ నివాళులు అర్పించి బయలుదేరండి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా హైదరాబాద్లో ఫస్ట్ తెలంగాణ భవన్లో జెండా ఎగరేసి అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళి, ఆయన ఒక్కరే వెళ్ళలే, ఆయనతో పాటు పదుల సంఖ్యలో సీనియర్ నాయకులు, వందల కార్యకర్తలు, నాయకులు అందరు కలిసి అక్కడ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించుకొని, మీరు అన్నారు కదా జలదృశ్యం కాడికి వెళ్ళి బాపూజీ గారికి దండం పెట్టుకొని ఆయన చేసినటువంటి సేవను స్మరించుకొని, మాకు ఒకప్పుడు అందరూ ఎలగొడితే బాపూజీ గారు మాకు జాగ ఇచ్చిర్రు, ఆ ఇచ్చిన జాగ నుంచే జలదృశ్యం నుంచే ఇంత గొప్ప ప్రస్థానం మొదలైంది. ఆయన కానీ జయశంకర్ సార్ కానీ మాకు అత్యంత ఆప్తులు, వాళ్ళ వల్లనే, వాళ్ళ మార్గదర్శనం వల్లనే తెలంగాణ ఉద్యమం ఇంత దూరం వచ్చింది. కేసీఆర్ గారి నాయకత్వం స్పష్టంగా ఆయన మాట్లాడిండు, స్మరించుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ మీరు అమరవీరుల మాట చెప్తున్నారు కాబట్టి కేసీఆర్ స్టేజ్ మీద కూడా అదే చెప్తున్నా, స్టేజ్ మీద కూడా ప్రాపర్గా తెలంగాణ తల్లి విగ్రహానికి, అక్కడ ఉన్న అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించుకుని కేసీఆర్ గారు స్పీచ్ స్టార్ట్ చేశారు. మీరు అంటే ఉద్యమ ప్రస్థానం గురించి ప్రస్తావించలేదు అని మీరు అంటారు కదా. కేసీఆర్ గారు ఫస్ట్ 6 నుంచి 7 నిమిషాల స్పీచ్ మీరు మరొకసారి రిపీట్ చేసి వింటే మీకు అర్థమవుతుంది. ఆయన ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పిండు, జలదృశ్యంలో పార్టీ పెట్టడానికి ముందు జరిగినటువంటి అంశాలన్నింటినీ ఆయన చాలా స్పష్టంగా, క్లుప్తంగా, వేగంగా స్మరించుకొని ముందుకొచ్చి 14 తర్వాత జరిగినటువంటి ప్రగతి ప్రస్థానాన్ని కూడా ఆయన 10-15 నిమిషాల స్పీచ్లో సమప్ చేసిండు. కానీ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ తెలంగాణ సమాజం అంతా, జర్నలిస్టులంతా, మేధావులంతా రేవంత్ రెడ్డిని తిట్టిండా లేదా, కాంగ్రెస్ పార్టీని తిట్టిండా లేదా, బీజేపీని తిట్టిందా లేదా అనేటువంటి మాటనే చూసిరు, అవే హెడ్లైన్స్ రాసిరు. కానీ ఐడియల్గా అయితే ఫస్ట్ 15 నిమిషాల మొత్తం స్పీచ్లో, కేసీఆర్ గారి దాదాపు 60 నిమిషాల స్పీచ్లో 15 నిమిషాల పాటు ఉద్యమ ప్రస్థానాన్ని, తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని స్పష్టంగా, సూటిగా ధనాదన్ 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 చెప్పేసిండు. కానీ మీరు గమనించుంటారు, ఓవరాల్గా కేసీఆర్ స్పీచ్ ఒక 40 మినిట్స్ ఉంటుంది, ఎక్కువ ఉండదు, అంతకు మించి 59 నిమిషాలు, 50 నిమిషాలు, 60 నిమిషాలు, 1 నిమిషం తక్కువ, అంటే 1 అవర్. అయితే ఇదే స్పీచ్ ఒక ప్రెస్ మీట్ పెట్టొచ్చు కదా, ఇంత అంగరంగ వైభవంగా ఎందుకు, ఇన్ని కోట్లు ఎందుకు వృధా చేసినట్టు అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. అంటే సంబరాన్ని కూడా వృధా అనేటోళ్ళకి భావదారిద్ర్యం అనడం కంటే ఇంకేం అనలేము. ఎందుకంటే ఎదుటోడు సంతోషంగా ఉంటే, ఎదుటోడు డెవలప్ అయితే ఏడ్చేటువంటి కాంగ్రెస్ పాలన ఉంది కాబట్టి అలా మైండ్ సెట్స్ అట్లాగే ఉంటాయి. తెలంగాణ ఎదుగుతుంటే దానికి కుట్రలు చేసి కూలగొట్టాలి, ఎవడన్నా పక్కోడు బిల్డింగ్ కడితే హైడ్రా పెట్టి కూలగొట్టాలి, ఏదన్నా పర్రెలు పడ్డ ప్రాజెక్టుకి నిర్మాణం చేయమంటే లేదు మొత్తం కూలిపోయేదాకా వెయిట్ చేయాలి. ఇది ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు ఆంధ్రాలో ఒక డైలాగ్ నడుస్తుండే, సైకో పాలన అది ఇది అని చెప్పి. పాపం వాళ్ళు తప్పుదారి పెట్టి ఆ స్లోగన్ అక్కడ తీసుకున్నట్టున్నారు, తెలంగాణ ప్రజలు తీసుకోవాలి. అట్లాంటి సైకోటిక్ మెంటాలిటీ ఉన్నటువంటి సమాజాన్ని నిర్మాణం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ పోతుంది. ఎస్, నీకు ఏదన్నా పొలిటికల్గా కేసీఆర్ గారి నుంచి ఇది రాలేదు, అది రాలేదు, నీకు ఏదన్నా అసంతృప్తి ఉంది, నా పేరు తీయలేడు, మా పార్టీ పేరు తీయలే, అది చెప్పు. కానీ సంబరం చేసుకుంటే కూడా సహించలేనటువంటి ఒక నీచమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి నాయకులు చేసే విమర్శల పట్ల ప్రజలు కానీ పార్టీలు కానీ పెద్దగా రెస్పాండ్ అయితే నేను అనుకోవట్లేదు. మీరు ఇంకొక మాట అన్నారు, ఒక ప్రెస్ మీట్తో చెప్పొచ్చు కదా అని. నువ్వు అదే మాట కనుక తీసుకుంటే దేశంలో కానీ, సమాజంలో కానీ, కుటుంబాలలో కానీ సంబరాలు కానీ, పండగలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, ఇంకెట్లాంటి వేడుకలు ఉండనే ఉండేవి. మీరు గుర్తుపెట్టుకోవాలా, 25 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రస్థానం కాదు అది, 25 సంవత్సరాల తెలంగాణ ప్రస్థానం అది. బీఆర్ఎస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా 25 సంవత్సరాల నడుస్తున్న తెలంగాణ చరిత్రకి సజీవ సాక్ష్యం, కొనసాగుతున్నటువంటి చరిత్ర అది. ఇప్పుడు పార్టీ పెట్టినప్పుడు కొంతమంది కీలకమైన వ్యక్తులు ఉన్నారు, గాదా ఇన్నారెడ్డి లాంటి వాళ్ళు, వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు
అసలు మీది బీఆర్ఎస్ పార్టీయా టీఆర్ఎస్ పార్టీయా? బీఆర్ఎస్ పార్టీగా మారింది 3 ఏళ్ల క్రితం. 25 వసంతాలు ఎట్లా పూర్తి చేసుకుంది టీఆర్ఎస్ పార్టీ? బీఆర్ఎస్ అని అంటారు కదా, మీకు ఎట్లా చేసుకుంటారు మీరు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. అయితే నేను ఒక మంచి ఎగ్జాంపుల్, కొంచెం ఫన్నీ ఉంటుంది ఇది. ఇప్పుడు ఒక ఆయన ఉంటాడు, నేను అమెరికా పోయినప్పుడు కానీ, సడన్గా ఆస్తులు వచ్చినప్పుడు కానీ, అద్భుతమైనటువంటి కెరీర్ డెవలప్మెంట్ కానీ చేసినప్పుడు 30 ఏళ్ళ కింద పెట్టిన పేర్లు కొంతమందికి నచ్చాయి. ఏది XYZ ఉంటుంది, నర్సయ్య లాంటిది ఏదో పేరు ఉంటుంది, నర్సింగ్ అని రాసుకుంటాడు. లేదంటే ఇంకేదైనా పేరు ఉంటుంది, దానికి ఇంకో పేరు పెట్టుకుంటాడు. లేదు, మారుతున్న క్రమంలో పార్టీలు కూడా రకరకాల స్థల కాలమాన పరిస్థితులు ఆకాంక్షల మేరకు పేర్లు మార్చుకుంటాయి. ఒక వ్యక్తి పేరు మారినంత మాత్రాన ఎట్లయితే తన పుట్టినరోజు కానీ తన వయసు అయితే మారదో, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పేరు కూడా పేరు మారినంత మాత్రాన పార్టీ పేరు మార్చిన తొలి రోజు నుంచి తొలి సెకండ్ నుంచే చెప్తూ వచ్చింది, పేరులో తెలంగాణ బదులు భారత్ అని వచ్చింది, విశాల దృక్పథం అబ్బింది, కానీ డిఎన్ఏ అదే ఉంది. కానీ నేను ఏమంటున్నానంటే తెలంగాణ అనే పేగుబంధాన్ని తెంచుకుంది టీఆర్ఎస్ పార్టీ. అందుకే లాస్ట్ టైం ఎలక్షన్లో కేసీఆర్కి దెబ్బపడ్డదని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. అంటే ఒక మాట, తెలంగాణ పేగుబంధం తెంచుకున్నది అనేటువంటి కామెంట్ కేవలం ఏంటిదంటే ఎట్లనన్నా చేసి తెలంగాణకు ఒక గొంతుకం ఉండొద్దు, తెలంగాణకు ఒక బలం ఉండొద్దు అనేటువంటి వ్యక్తులు చేసేటువంటి ప్రచారము, లేదంటే ఇంకొక మాటలు చెప్పాలంటే కుట్రలో భాగమే. కానీ ఏ రోజు తెలంగాణ పేగుబంధం తెంచుకుంది బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ? తెలంగాణ పేరు మార్చిన తర్వాత తెలంగాణ గురించి మాట్లాడలేదా? తెలంగాణ ప్రగతి గురించి పనిచేయలేదా? తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని ముందుకు తీసుకుపోలేదా? తెలంగాణ అభివృద్ధిని ఆపిందా? లేదంటే తెలంగాణ వదిలేసి ఏమైనా పక్క రాష్ట్రాలలో మొత్తం అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ గురించో, అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేసిందా? ఎస్, పార్టీ ఎదగాలనుకుంది. తెలంగాణ మోడల్లో ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజలు 10 ఏళ్ల కింద ఎంత దుర్భరమైనటువంటి దుఃఖంలో పేదరికంలో ఉన్నారో, అక్కడి నుంచి ఈరోజు ఎంత దూరం వచ్చిరో చూసి ఇదే మోడల్ని పక్క రాష్ట్రంలో ఉన్న మహారాష్ట్రలో కానీ, పక్క రాష్ట్రంలో ఉన్న ఏపీలో కానీ, కర్ణాటకలో కానీ విస్తరిస్తే మంచిది అనుకుంది. ఇంకోటి, తెలంగాణ పేగుబంధం తెగింది అనేటువంటి మాట చెప్పేటోళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణకు ఒక వెన్నుపూస లెక్క ఉన్నటువంటి ఒక పార్టీని తెలంగాణ సమాజం నుంచి దూరం చేయాలన్నటువంటి ఒక లార్జర్ కాన్స్పిరసీలో భాగంగా చేస్తున్నారు. ఏ రోజు కూడా పార్టీ తెలంగాణకి దూరం కాలేదు, తెలంగాణకి దూరం కాదు కూడా. ఎందుకంటే అదే మాట చెప్తారు కదా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు చెప్తున్న మాటలు ఏంటంటే, ఈ సభకు సంబంధించి ఒక 10 నుంచి 15 మంది దగ్గర 150 కోట్లు వసూలు చేశారు ఈ సభ కోసమే అని చెప్పి వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. అట్లాంటిది ఏమైనా జరిగిందా? అంటే నేను ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి చిల్లర మల్లర ఏమంటారు, ఎట్లాంటి ప్రూఫ్స్ లేనటువంటి ఉత్త హెడ్లైన్ స్టోరీ, ఇదంతా హెడ్లైన్స్ కోసం. వాళ్ళకు ఒక 4-5 పేపర్లు ఉన్నాయి, 4-5 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, 4-5 ఈ పేపర్లు ఉన్నాయి, కాబట్టి అలా రాపించుకోవాలి. ఎందుకు? ఎట్టన్నా చేసి ఈరోజు పేపర్లో రావాలి. వాళ్ళది ఎట్లుంటుందంటే, నేను కూడా 10 ఏళ్ళు గవర్నమెంట్లో పనిచేసి వచ్చిన, పిఆర్ చూసిన, నేను ఆ హెడ్లైన్ యొక్క దాని విలువ కానీ, దాని యొక్క ఏమంటారు రిలవెన్స్ కానీ ఈ 18 నెలలు కోల్పోయింది. ఎట్టనన్నా చేసి హెడ్లైన్ ఉండాలి. నువ్వు తిడతావా, కొడతావా, బొరుతావా, ఊరుతావా అవసరం లేదు, హెడ్లైన్ ఉండాలి అంతే. నువ్వు 150 కోట్లు అని రాస్తారు కాబట్టి 150 కోట్లు అంటాడు. అది 150కి రాస్తలేము రాబోయే, రేటు పెరిగింది 1500 అంటే కూడా 1500 అంటాడు. ఇంకొక ఆయన ఏమంటాడు, అరే చాందోలైంది మీడియాలో మన వార్తరాక సొంత ముఖ్యమంత్రి అని 4 మాటలు తిడతాడు. ఇంకొక ఆయన ఏమంటాడు, అసలు ఈయన మంత్రి కాదు, ముఖ్యమంత్రికి అసలుకి పనికిరాడు, వీరేంద్రబాబుని కూడా. అంటే అదొక విచిత్రమైన ఒక సర్కస్ లెక్క ఉంది అది. ఎస్పెషల్లీ మీడియా హెడ్లైన్ సర్కస్ అని చెప్తాను, ఎందుకంటే నేను జర్నలిస్ట్గా పిఆర్ఓగా పనిచేసిన కాబట్టి. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఎంతసేపు హెడ్లైన్ హంటింగ్ అనేది ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే హెడ్లెస్ పీపుల్ చేసే హెడ్లైన్ హంటింగ్ అని అంటాను నేను.